ద్వారా గొప్ప సాహిత్య సేవ చేసినటువంటి సందర్భంగా మరి కిషన్ శర్మ గారు ప్రత్యేకించి వారికి సత్కారం చేయాలని సంకల్పించారు. మీరు కూడా ఒకసారి దుప్పట్లతో ఒకసారి సన్మానించాలి. వారికి మరింత ఒకే చప్పట్లైనా మరింత శక్తిని మేడం. డాక్టర్ వైరాగ్య ప్రభాకర్ గారు రాసినటువంటి ఆకాశవంతుని ఇలా తీసుకున్నట్టుగా చప్పట్లతో వారి మనం సత్కరించారు. మిత్రుడు శ్రీ కళ్యాణం శ్రీనివాస్ గారికి జరుగుతున్నటువంటి సత్కారం. వారు వైరాగ్య ప్రభాకర్ గారి చేత మా సంఘానికి ఒక 170 పుస్తకాలు లక్ష్మీ గారి చేత వారు ఇప్పించారు. ఇంకా కూడా ఇప్పించాలని చెప్పారు. సుమారుగా 600 పుస్తకాలు ఉన్నాయి. ఎవరైనా దాతలు పుస్తకాలు నిర్వహిస్తుంటే వారి పేరునే ఆపేసి వాళ్ళ పేరు మీద ఈ దాతలు పుస్తకాలు చెప్పేసి నారాయణాచార్య గారున్నా గోపాలున్నా ఒకటే భావిస్తూ అది గోపాల్ గారిని సందర్భంగా సత్కరిస్తూ ఉన్నాను. మంచి వాగ్దాటితో కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా తన వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమంలో ముందుగా వేదిక మీదకి ఆహ్వానించినప్పటి నుంచి కిషన్ శర్మ గారికి అట్లాగే భాస్కర్రావు గారు మీరు శ్రీకాకుళం వెళ్ళాలి. ఇప్పటికీ 8,000 రూపాయల పుస్తకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం భగవద్గీత ఆవిష్కరణ జరిగిందనగానే భగవద్గీత ఇప్పటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. మామూలుగా శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మంచిర్యాలలో ఉంటున్నారు. పుస్తక ప్రియులు అనేక గ్రంథాలని మీరు కొంటూ మరి అందరికీ అందజేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రభాకర్ గారు రాసినటువంటి ఇతరులకు అందించడం ద్వారా ఈ యొక్క గ్రంథ పఠనాన్ని వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు గారిని మేము అభినందిస్తూ ఉన్నాం. భవానీ కవులు కళాకారుల పక్షం. సో అవనికి ఆధారం ఆకృతులకు సూత్రం అర్థరామయ్య ఆత్మారామయ్య అనంత వైభవాన్ని వారి అనుభవాలతో విభూతులుగా అక్షరీకరింప చేసి అక్షరయజ్ఞంలో అందరికీ రామతత్వాన్ని రామ హృదయాన్ని పంచుతూ భారతీయ సంస్కృతి సంస్కార వైభవాన్ని విలీనం చేస్తున్నటువంటి మా అభిమాన రచయిత శ్రీమాన్ వైరాగ్య ప్రభాకర్ సార్ గారికి నేను అత్యంత కృతజ్ఞతలు సగనీయ నమస్సులు సమర్పిస్తున్నాను సార్. వారు రచించినటువంటి మా భాష్యం జ్ఞానాధికారి సార్ గారు రచించినటువంటి మా కిషన్ సార్ గారు రచించినటువంటి గ్రంథాలని నేను ప్రతి ఊరు వాడ వెళ్తూ ఎవరైతే 10 మందికి తెలియజేస్తున్నారో ఆ అద్భుత తత్వాలను వారికి నేను జ్ఞాన యొక్క ప్రసాదంగా అందిస్తూ మరి ఈ విధమైన చిన్న ఆ రామాయణంలో ఉన్నటువంటి కృతజ్ఞానాన్ని అదే చేస్తున్నాను సార్. ఈ అందరి ఆశీస్సులతో ఈ యొక్క అద్భుతమైనటువంటి తత్వాలను నేను ఎదగలిగి అందించే ఒక సైనికుడిగా ఉపయోగపడతానని మీ ముందు నేను హామీ ఇస్తున్నాను సార్. నా చేతిలో కన్ను లేదు,
కానీ వారు ఒక నక్షత్రం, నేను ఒక ఉపగ్రహం. వారు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో నేను వెలుగుతున్నట్టుగా భావిస్తూ నా అనుభూతిని మీ ముందు 2 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. తప్పులుంటే క్షమించండి సార్. ఈ మహాఖ్యాతానికి వచ్చినందుకు, మరి వారాత్మకం చేసినందుకు మీకు అందరికీ సుహృదపూర్వక కృతజ్ఞత విజయాన్ని సమర్పిస్తూ శుభం.